కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగి దర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతటి పవిత్ర క్షేత్రంలో ఇటీవల కొన్ని వివాదాస్పద ఘటనలు భక్తులకు ఆందోళన కలిగిస్తున్నాయి. టీటీడీ ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కొందరు వ్యక్తుల నిర్లక్ష్యం మొత్తం వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అలాంటి ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమల కొండపైకి ఒక వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి వచ్చాడు. శ్రీవారి మాడ వీధుల్లోకి వెళ్లడానికి కూడా ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న అతని భార్య ఈ సంఘటన చూసి ఒక్కసారిగా సీరియస్ అయింది. ఆమె కోపంతో ఒక చీపురు తీసుకుని తన భర్తను అందరి ముందు చితకబాతింది. తాగి వస్తావా అంటూ ఆవేశంగా అతనిపై దాడి చేసింది. అతను ఆపమని వేడుకున్నా కూడా ఆమె తన కోపాన్ని ఆపుకోలేకపోయింది. అటు తాగిన మైకంలో తూలుతూ ఈయన కూడా భార్యను కొట్టడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దారుణమైన ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన భక్తులు మాత్రం టీటీడీ విజిలెన్స్ పోలీసుల పనితీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు తాగి వచ్చిన వాళ్లు కొండపైకి ఎలా వస్తున్నారో, టీటీడీ పోలీసులు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారో అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే టీటీడీ రాజకీయం, మాంసం, మద్యం, అన్యమత ప్రచారాలను నిషేధించినప్పటికీ ఇలాంటి ఘటనలు పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తిరుమల కొండపై వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు వ్యక్తులు రీల్స్ చేయడం, మరికొందరు అన్యమత ప్రచారాలు చేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ సంఘటనలన్నింటిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ తాజా ఘటన భద్రతా లోపాలను మరోసారి ఎత్తి చూపింది. భక్తుల మనోభావాలకు భంగం కలిగించి ఇలాంటి చర్యలను అడ్డుకోవడంలో టీటీడీ మరింత కఠినంగా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు. మొత్తానికి తిరుమల కొండపై జరిగిన ఈ సంఘటన భక్తుల్లో ఆందోళన కలిగించింది. టీటీడీ అధికారులు ఇకరైనా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.